హాయ్ రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా సిడ్నీ టెస్ట్కి బరిలోకి దిగింది. దీంతో కెప్టెన్సీ బాధ్యతలని జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. సిడ్నీ గ్రౌండ్లో స్టార్ట్ అయిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకి ఛాన్స్ లేదు. బ్యాడ్ ఫామ్లో స్ట్రగుల్ అవుతున్న రోహిత్ శర్మకి మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చినట్లు చెప్పింది. అయితే రోహిత్ శర్మ కూడా రెస్ట్ తీసుకున్నట్లు టాస్ టైంలో జస్ప్రీత్ బుమ్రా కూడా చెప్పాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ డెసిషన్ పై ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇలా అన్నాడు: టీం కోసం ఇలా చేయడం మంచి డెసిషనే అని అన్నాడు. ఇంకా రవిశాస్త్రి టాస్ టైంలో జస్ప్రీత్ బుమ్రా కూడా ఇదే మాట చెప్పాడు అని అన్నాడు. ఇంకా రోహిత్ శర్మ తనకు తానే ఈ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పాడు. సుమన్ గిల్ ఆడితే టీం ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని అన్నాడు. ఇంకా ఇలా జరగాలంటే రోహిత్ శర్మ బెంచ్ మీద కూర్చోవాలి కదా అని అన్నాడు. అందుకే రెగ్యులర్ కెప్టెన్ ఇలాంటి మంచి డెసిషన్ తీసుకున్నాడని రవిశాస్త్రి చెప్పాడు. సిడ్నీ టెస్ట్కు రోహిత్ శర్మ 16 మెంబర్ స్క్వాడ్లో కూడా లేడు. దీనికి రీజన్ కూడా మేబీ ఒకటి ఉంది. ఒకవేళ మన ఇండియాలో ఏదైనా టెస్ట్ సిరీస్ దగ్గరలో ఉంటే రోహిత్ శర్మ ఉండేవాడు. కానీ ఎలాంటి టెస్ట్ సిరీస్ లేవు. కాబట్టి ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరో కీలక డెసిషన్ రావచ్చని అన్నాడు. రోహిత్ శర్మ యంగ్స్టర్ ఏమీ కాదు. రోహిత్ శర్మ ఏజ్ 38 ఇయర్స్ ఉన్నాయి. యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా టీమిండియాలో చేంజెస్ చేయడం మంచి డెసిషనే, కానీ ప్రతి టీంకు ఇలాంటిది తప్పదు అని మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. రోహిత్ శర్మ తీసుకున్న డెసిషన్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇలా అన్నాడు: టీం కోసం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కామన్ అని అన్నాడు. ఇంకా రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ కంప్లీట్ అయినట్లేనా? టెస్ట్ పేరుతో బెంచ్ మీద ఉన్న రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పట్లో టెస్టులు లేకపోవడం కూడా ఇదొక రీజన్ అయ్యిందని తెలుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాలంటే టెస్ట్ కంపల్సరీ గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ లేకపోవడంతో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ కంప్లీట్ అయినట్లేనా మామ? దీనిని మీరేమంటారో కామెంట్ చేయండి మామ.